అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప వల్ల ఇప్పటివరకు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము నమ్ముచున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిమిత్తం మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనము వీడియోలో దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. మొదట అగ్నిగా నరహత్య చేయవద్దని, రెండవ అగ్నిగా విభజించవద్దని చెప్పుకుంటున్నాము. ఇక మూడవ ఆజ్ఞగా మనము ఈ దినమందుల 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, సృష్టికర్త, ఆరాధ దైవమా, నిజమైన దేవుడు, ఈ పాదానికి స్తోత్రం తండ్రి. గడిచిన ప్రభువ దినములన్నీ నీ కృపాక్షేమములు మాతో ఉంచావు దేవుడు. దినమందున ప్రభువ ఈ వాక్యాన్ని మేము వివరించుకున్నప్పుడు సిద్ధపడినప్పుడు ప్రభువ నీ ఆత్మతో మాకు నడిపింపు దయచేయండి. ప్రభువ వినుచున్న ప్రతి బిడ్డకి ప్రభువ ఎనగలిగిన చెవులు గ్రహించగల మనసును దయచేయండి. విడిచిపెట్టక తండ్రి హృదయంలో పదిలిపరుచుకొని వాక్యానుసారంగా బ్రతికి వాళ్ళ నడవడికను మార్చుకొని నీ కృపలో సాగే విధముగా పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వాళ్ళ హృదయాల్ని కదిలించి ఆశీర్వదించమని సజీవుడని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాక్యం చదువుకున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనము చదువుకున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 8వ వచనం 18వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం. ప్రేమ యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. ఇవి దేవుడు చెప్పిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. మొదటి ఆజ్ఞగా మనము నరహత్య చేయవద్దని దాని గురించి మాట్లాడుకున్నాము. రెండవ ఆజ్ఞగా వ్యభిచరించవద్దని దాని గురించి మాట్లాడుకున్నాము. మూడవ ఆజ్ఞగా మనము దొంగిలింపవద్దు అనే దాని గురించి ఈ దినం కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని వివరించుకున్నాం. నేటి కాలంలో దొంగతనము అనేది చాలా తమాషగా అయిపోయింది. సింపుల్. అది పెద్ద పాపంగా లేదు. దొంగతనం పెద్ద శాపంగా లేదు. అదేముందిలే, చిన్న దొంగతనమే కదా, అదేముందిలే, అందుకు దొంగతనమే కదా, అది పాపం ఇంటికి వద్దది అని సింపుల్గా తీసేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది దొంగతనము చాలా ఘోరమైనదని చెప్పేసి దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ప్రేమించారు చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుకోవడం కాదు ప్రేమించారు. దేవుని వాక్యం దొంగతనం గురించి ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం వాక్య భాగాన్ని గమనిస్తే మనకు క్లారిటీగా దేవుడు మనకు ఇక్కడ ఇచ్చేస్తాడు, క్లారిటీ ఇచ్చేస్తాడు యేసయ్య. చూద్దాం వాక్య భాగాన్ని. నిర్గమకాండము 22వ అధ్యాయము 1వ వచనము ఒక్కసారి మనం గమనిద్దాము. నిర్గమకాండము 22వ అధ్యాయం 1వ వచనము ఒకసారి చదువుకున్నాం. చూడండి ప్రజలు. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెలకు ప్రతిగా 4 గొర్రెలను వీయవలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా చేయాల్సిన పని, ఎవడైనా ఒకడు దొంగ ఎద్దునైనా గొర్రెలైనా ఈ 2 గురించి రాశాడు. ఇక్కడ ఎద్దునైనా గొర్రెలైన గురించి రాశాడు. ఇక ఏదైనా కావచ్చు, ఎద్దునైనా కావచ్చు, గొర్రెలైనా కావచ్చు, ఓడి చాకులు కోడిలైనా కావచ్చు. ఇవి ఏవి ఎత్తుకున్నాను సరే ప్రతిగా వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి దేవుడు వాక్యం శ్రమిస్తుంది. నువ్వు ఏదైనా సరే ఒకరి దగ్గర నువ్వు దొంగిలిస్తే ప్రతిగా నీవు దొంగిలించి దానిని అమ్మినను చంపినను
నీవు ప్రతిగా వారికి చెల్లించాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ప్రేమ ఆ కింద వచ్చిన రాస్తున్నాడు, 2వ వచనంలో ఏం రాస్తున్నాడు? దొంగ కన్నము వేయుచుండగా, కన్నము అనగా దొంగతనము చేయుచుండగా వాడు దొరికిన చచ్చినట్లు కొట్టబడిన ఎడల, వాడు దొరికితే ఒక దొంగ కన్నం వేసేటప్పుడు దొరికాడు అనుకో, వాడిని చచ్చినట్లు కొట్టబడి ఎడల అందువలన రక్తాపరాధము ఉండదు. ఒక దొంగతనం చేసేటప్పుడు దొరికాడంటే వాడిని చచ్చినట్లు కొట్టినా సరే, చంపేసినా సరే, చచ్చినట్లు కొట్టినా సరే, చచ్చిపోయినా వాడు రక్త అపరాధము కాదు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. అంటే నరహత్య చేయడమే మహాపాపము. దేవుడు వాక్యాన్ని మనం పోయిన వీడియోలో తెలుసుకున్నాం. నరహత్య చేస్తే ఆ యొక్క నరహత్య చేసినప్పుడు దేవునికి ఏబేలు యొక్క రక్తము మొరపెట్టింది. మా అన్న నన్ను చంపేశాడని చెప్పి మొరపెట్టినట్లు దేవుడి వాక్యం మనం పోయిన వీడియోలో తెలుసుకున్నాం. కానీ ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుడికి ఈ వాక్యంలో, ఒక దొంగతనం చేస్తూ పట్టుపడ్డాడంటే వాడిని చూడండి ప్రేమ వాక్య భాగంలో తెలియజేస్తున్నాడు. దొరికిన చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్త అపరాధం ఉండదు. వాడిని చచ్చినట్లు కొట్టినా, చంపేసినా రక్త అపరాధము లేదంట. ఓ రక్తము దేవునికి మొరపెట్టినా సరే దేవుడు లేడంట. అది దాని అర్థం. అంటే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం ఆలోచింపగలిగితే, దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం ఆలోచింపగలిగితే, దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం మనం గమనించగలిగితే, నరహత్య చేయడం పాపము, దానిని శాపము పొందుకుంటాడు, వాడికి పరలోక రాజ్యము లేదు అని చెప్పేసి దేవుడు చెప్తే అది వాక్య భాగంలో మనం విన్నాం. అంతేకాదు ప్రేంద్రుడు, దొంగతనము చేసిన వాడిని కూడా చంపితే నరహత్య లేదంట. దొంగతనం చేసి చంపేసినవాడు కూడా, దొంగతనం చేస్తున్న వాడిని చంపేసినా సరే దేవుని దృష్టిలో న్యాయమే, అన్యాయం లేదని చెప్పి దేవుడు చెప్పేసిన వాక్య భాగం మనం. అంటే నరహత్య కన్నా ఘోరమైనది అన్నమాట ఈ యొక్క దొంగతనం. ప్రేంద్రుడు, నరహత్యకైనా దారుణమైన పాపముగా దేవుడు ఈ యొక్క వాక్యంలో మనకు తెలియచేస్తున్నాడు. ప్రేంద్రుడు, దొంగతనం సింపుల్ అనుకుంటున్నారు, అది పెద్ద విషయం కాదులే, అది పెద్ద సమస్య కాలే, ఆ చిన్న దొంగతనమే కదా అని సింపుల్గా తీసేసుకున్నారు. కానీ నరహత్య కన్నా దారుణమైనది దొంగతనం అని చెప్పేసి, దొంగతనము చేసిన వాడిని చంపేసినా సరే రక్త అపరాధము లేదు అని వాక్య భాగం క్లారిటీగా ఇస్తుంది దేవుని ప్రేమ. చూడండి దొంగతనం ఎంత భయంకరమైన ఘోరమైనదో. దొంగతనం చేస్తే పట్టుపడ్డామని చంపేసిన పాపం లేదని దేవుడు చెప్తుంటే, దొంగతనం తప్పే కదా మనం చెప్తున్నాం. దొంగతనం మహాపాపము, దొంగతనం చేసేవాడిని చంపేసిన పాపం లేదు అని దేవుడు చెప్తుంటే, దొంగతనం తప్పే లేదు, అది చిన్న దొంగతనం ఏం కాదని చెప్పేసి మనము దీన్ని సమర్థించుకొని మన ఇష్టానుసారంగా మనం బ్రతికే అనేక మంది క్రైస్తవుల్ని చూస్తున్నాం. ప్రయత్నం క్రైస్తవులే పాపాలు ఎక్కువ చేస్తున్నారు, దొంగతనం ఎక్కువ చేస్తున్నారు. హైందవుల కన్నా భయపడుతున్నారు, కానీ క్రైస్తవులు భయపడిన స్థితికి దొంగతనానికి అనేక మంది పాలు పంచుకున్నట్లు నేను గమనిస్తున్నాను. ప్రేమ జరుగుతారా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారిని నేను గమనిస్తున్నాను. ప్రేమ జరుగుతారా, చూద్దాం దేవుని వాక్యం అసలు ఏం చెప్తుందో దొంగతనాన్ని గురించి. లేవియకాండము 19వ అధ్యాయము 11వ వచనం ఒకసారి గమనిద్దాం. ప్రయత్నిద్దాం. లేవియకాండము 19వ అధ్యాయము 11వ వచనం, 19, 11 చూడండి. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలించకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధములాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. చూడండి దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలించకూడదు. అది చిన్న పాపం ఉంటే, అది తమాష పాపంగా ఉంటే దేవుడికి చెప్పండి ఏమాట, నేను మీ దేవుడైన యెహోవాను,
మిమ్మల్ని రక్షించేవాడు నేను, మిమ్మల్ని కాపాడువాడు నేను, మీ సమస్యలు తీర్చేవాడు నేను మొరపెడుతున్నాను మీకు, నేను చెప్తున్నాను మీకు. దొంగిలించడము తప్పు, దొంగిలించకూడదు. నీవు దొంగిలించడమే కాదు, దొంగిలించి కూడా అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్పి ప్రమాణం చేస్తున్నావు. ఎంత ప్రాబ్లం చూడండి ప్రేంద్రంలో దొంగిలించడం వల్ల, చిన్న దొంగతనం వల్ల. మొట్టమొదటిగా దొంగిలిస్తాడు. ఆ దొంగిలించింది సమర్థించుకోవాలంటే అబద్ధం చెప్తాడు. అబద్ధాన్ని సమర్థించుకోవాలంటే దేవుని మీద ప్రమాణం చేస్తాడు. ఈ మూడు చేయకూడదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దొంగిలించకూడదు, అబద్ధం చెప్పకూడదు, ప్రమాణము చేయకూడదు. చూడండి ఫ్రెండ్, ఒక క్లారిటీకి ఇచ్చేసరికి దేవుడు ఇక్కడ చూడండి, అబద్ధ ప్రమాణము చేయకూడదు. కానీ నేటి సమాజంలో క్రైస్తవులు చేసే పాపం ఏదో తెలుసా? అది పాపము కాదనుకున్నారు, అది పాపమే అని చెప్పేసి దేవుడు వాక్యంలో కరాఖండిగా తెలియజేస్తున్నాడు. నీ దేవుడని యెహోవా నీకు చెప్తున్నాను, నీవు దొంగతనం చేయకూడదు. ఒకవేళ దొంగతనం చేసేవా, ఆ దొంగతనాన్ని నువ్వు కప్పించుకోవాలంటే, ఆ దొంగతనాన్ని నువ్వు దాపెట్టాలంటే నీవు అబద్ధం చెప్పాలి. ఆ అబద్ధం చెప్పాలంటే నువ్వు ప్రమాణం చేయాలి. చూడండి ఫ్రెండ్, మనం పల్లెల్లో గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు దొంగతనం చేశాడనుకో, వాడిని ఆ పల్లెల్లో పెద్ద ఉంటారు కదా, ఆ పెద్దల దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చి నువ్వు దేవుడిని ప్రమాణం చేసి చెప్పరా, నువ్వు దొంగతనం చేయలేదని అంటారు. వాడు ఏం చేస్తాడు అక్కడ? వాడు అబద్ధాన్ని కప్పెట్టుకోవాలంటే, వాడు చేసిన ఆ పాపాన్ని కప్పెట్టుకోవాలంటే వాడు ఖచ్చితంగా అక్కడ దేవుడిని ప్రమాణం చేయాల్సిందే. దొంగతనం చేసి నేను చేసేది చెప్పి నిజం చెప్తాడండి? నేను దొంగతనం చేసి నిజం చెప్తాడా? చెప్పడు. నేను దొంగతనం చేయలేదు, దేవుడి మీద ప్రమాణము కరాఖండిగా క్లారిటీగా చెప్పేస్తాడు. దేవుడి మీద అబద్ధం అండి, దేవుడి మీద ప్రమాణం చేయకూడదు. ఇక్కడ దేవుడు వాక్యం చెప్తా ఉంటాడు, ఒకటే మాట చెప్పేస్తాడు. ఎవరా నువ్వు దొంగతనం చేసావా? లేదండి, దేవుడి మీద ప్రమాణముని దొంగతనం చేయలేదు. ఇటువంటి వస్తాయని ముందుగా దేవుడు తెలియచేసేటువంటి వాక్యం. ఇటువంటి మాటలు మాట్లాడతారని దేవుడు ముందుగా వాక్యం తెలియచేశాడు. ప్రమాణము చేయకూడదు, దొంగిలింపకూడదు. మీ దేవుడని యెహోవా అని చెప్తున్నాను నీకు, దొంగిలింపకూడదని చెప్పేసి దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. దొంగతనం చిన్న పాపం కాదండి, దానివల్ల జీవితాలు నాశనమైపోతుంది. ఎన్నో జీవితాలు నాశనమైపోతుంది, ఎన్నో జీవితాలు కటకటాల పాలైపోతున్నాయి. ఎన్నో జీవితాలు ఎడాకలు వచ్చి భార్యాభర్తలు విడాకులు తీసుకునే వాళ్ళు ఉండరు. దొంగతనంలో ఎట్లాగే తీసుకుంటారంటే అన్నట్టు. ముందు దొంగతనము, తన అబద్ధము, తన సాక్ష్యము, ఈ మూడు వెంట వెంటనే రావాలి. ఈ మూడు కర్రబొట్లు లాంటివి. దొంగతనం చేయాలి. ఇంట్లో భర్త డబ్బులు దాచిపెట్టినప్పుడు ఆ డబ్బులు దొంగతనం చేయాలి, ఏరో వాడికి ఇవ్వాలి. ఆ డబ్బులు ఏంటంటే అబద్ధం, నాకు తెలియదు. ఈ అబద్ధాన్ని కవర్ చేయాలంటే దేవుడి మీద ప్రమాణము, బైబిల్ మీద ప్రమాణము, పిల్లల మీద ప్రమాణము. ఒకటి సాక్ష్యాలుగా తీసుకొచ్చి దేవుని యొక్క ప్రేమను కోల్పోతున్నారు క్రైస్తవ బిడ్డలారా. దేవుడి వాక్యము సెలవిస్తుంది ఇక్కడ, నీవు దొంగిలింపకూడదు, నువ్వు దొంగిలింపకూడదు. నువ్వు దొంగిలిస్తే నీవు దేవుని ఎదుట దోషిగా నిలబడతావని చెప్పేసి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రేమికులారా, చూద్దాం ఇంకో వాక్యాన్ని మనం దేవుని వాక్యంలో గమనిద్దాం. ప్రేమికులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 4వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి మనం గమనిద్దాం. ప్రేమికులారా, చూద్దాం. 27వ వచనం, సరే అండి, 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం ఒకసారి మనకు అవుతాం. అపవాదికి చోటీకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. ఈ వాక్యము క్లారిటీగా మనకు ఆడ అర్థం ఇచ్చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ప్రియ క్రైస్తవ బిడ్డలారా,
క్రైస్తవ కుటుంబంలో జీవించిన మీరు మీకు నేను తెలియజేయడం ఏమోగా, నేను కదండి, బైబుల్ తెలియజేస్తుంది, నేను కాదు. అక్కడ చూడండి వాక్య భాగం 27వ వచనంలో, అపవాదికి చోటీకుడి. ఇది క్రైస్తవులకే చెప్తున్నాడు దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభువుల వారు క్రైస్తవులకే చెప్తున్నాడండి, అపవాదికి చోటీకుడి. క్రైస్తవులకి ఎందుకు చెప్తున్నాడు? హైందువులకు కూడా చెప్పొచ్చు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఇక్కడ హైందువులే అపవాది యొక్క ఒడిలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, సాగిపోతూ ఉండవాలి. క్రైస్తవుడు దేవుని యొక్క కృపలో ఉన్నాడు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని ప్రతి ఆదివారము నీవు ఆలయాలకు వెళ్ళి ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి బాప్తిసం తీసుకొని నెల క్రమము తప్పకుండా రొట్టి ద్రాక్షారకం తీసుకొని వస్తున్నావు కనుక క్రైస్తవుడా. చూడండి, క్రైస్తవుడా, అపవాదికి చోటీకుడి. మీరు క్రైస్తవులు కనుక మిమ్మల్ని అపవాది ఎంటాడతాడు. దానికి చోటీకుడి. దానికి చోటిస్తే మీ జీవితం నాశనం చేసేస్తుంది. ఇక్కడ ఎలా నాశనం చేస్తుందో అక్కడ దేవుడు మనకి ఇచ్చాడు కదా. ప్రవీణ్ చూడండి, చోటీకుడి. దొంగిలిన వాడు ఇక మీదట దొంగిలక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు నీకు కలిగిన వీలు కలిగిన నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడి. మీరు అపవాదికి చోటీయకుండా మంచి పనులు చేసి కష్టార్జితము పంచిపెట్టమని దేవుడు చెప్తే, అపవాదికి చోటిచ్చి అపవాదిని హృదయంలో పెట్టుకొని అపవాది చుట్టూ మన యొక్క జీవితాన్ని తిప్పుకుంటూ అబద్ధం చెబుతూ వ్యభిచారం చేస్తూ దొంగతనం చేస్తూ దేవునికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో అదే మనం ఆస్వాదించుకుంటూ అపవాదికి చోటిచ్చి అపవాదిని మన హృదయంలో పెట్టుకొని దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ నాకు మేలు కలగలేదంటే కలగతదా ప్రేమ దేవుని బిడ్డలారా? నీకు మేలు కలుగకపోవడానికి కారణము నీ పాపములే. ఏమిటా పాపములు అంటే ఆజ్ఞ అతిక్రమమే. ఏమిటి ఆజ్ఞ అంటే దొంగిలించవద్దు. అది ఆజ్ఞ. దేవుని బిడ్డ, దొంగతనం అనేది ఎంత భయంకరమైనదో దేవుడు వాక్యం సాగిస్తుంది. ఆ దొంగతనానికి మనము దాసోహం అయితే మన జీవితాలు అల్లకొల్లారమైపోతాయని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు వాక్యం అంత క్లారిటీగా మనకు సెలవిస్తున్నప్పుడు 27 చూడండి. అపవాదికి మీరు చోటీకుడి. అపవాదికి చోటిస్తే మిమ్మల్ని నాశనం చేస్తుంది. అపవాదికి మీరు చోటిస్తే మీ జీవితాన్ని అల్లకొల్లారం చేస్తుంది. అపవాదికి మీరు చోటిస్తే మీ జీవితాన్ని సక్రమైన మార్గంలో అది నడవలేదు. అపవాదికి మీరు చోటిస్తే రక్షణ మార్గంలో మీ జీవితాలు నిలవనీదు. వాటికి చోటీకుడి. అందుకే చెప్పాడు, క్రైస్తవులకే చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు నామం పేట రక్షణ పొందిన ప్రతి బిడ్డకి తెలియచేస్తున్నాడు. ఇక్కడ నీ హృదయంలో అపవాదికి చోటీకుడి. చోటిస్తే నీ బ్రతుకులు మారిపోతాయి. చోటిస్తే నీ దురాలోచనలు కలుగుతాయి. చోటిస్తే నీకు స్థితిగతులు మారిపోతాయి. వాటికి చోటీయక నీవు దొంగిలించవద్దు. ఒకవేళ మునుపటి దినములలో నీవు దొంగిలించు ఉండుంటే, అక్కడే రాసిన ప్రయోజనంలో మునుపటి దినాల్లో నీవు దొంగిలించి ఉండుంటే వాటిని విడిచిపెట్టేసి ఇక దొంగిలించక, గతంలో నీవు దొంగవేమో, గతంలో నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, గతంలో నీవు పాపానికి దగ్గరగా ఉన్నావేమో, గతంలో నీవు సాతానికి చోటిచ్చి సాతాన్ని హృదయంలో ఉంచుకున్నావేమో, విడిచిపెట్టేసి నీవు ఇక మీదట దొంగిలక, ఇక మీదట దొంగతనము చేయక, ఇక మీదట నీవు దేవుని యొక్క మాట ప్రకారం జీవించి నీ కష్టార్జితము నీకు వీలు కలిగినంతగా నీ కష్టార్జితము ఇతరులకి పెట్టవలను అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది.
నా మాటలు కాదండి. చెప్పువాడు నేనేం మాత్రం వానండి. నేను చెప్పే ప్రతి మాట వాక్యంలో చూపించి మరి మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము కరాఖండిగా సెలవిచ్చింది. ఆయన మాటలు సత్యం. ఆయన మాటలు సత్యమైన మాటలు, సత్యముగా జరుగు వాటి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని చెప్పేసి మనము ఏ విధంగా గుడ్ ఫ్రైడేను, ఈస్టర్ని చేసుకుంటున్నామో, యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొడతాడు, యేసు ప్రభు అనారోగ్యం ఆరోగ్యం చేకూరుస్తాడు, యేసు ప్రభు డబ్బిస్తాడు, యేసు ప్రభు కష్టాలు పోగొడతాడు, యేసు ప్రభు అది చేస్తాడు, యేసు ప్రభు ఈ స్వస్థత చేస్తాడని నీవు పాస్టర్ల దగ్గరికి, పెద్ద పెద్ద దేవాలయాల దగ్గరికి పరిగెడుతున్నావే కదా. అదే నమ్మకం కూడా యేసు ప్రభు మాట శాస్త్రం అని చెప్పి మీరు నమ్మగలగాలి ప్రేంద్రుల. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని అది. నువ్వు ఆడకేడకి పరిగెత్తడం మానేసి నీవు సాతాన్ని విడిచిపెట్టేసి దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వండి. దేవుని మన హృదయంలో చోటిస్తే నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. హృదయమే ఆయన ఆలయం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు. హృదయంలో ఆయన మాటలు పెట్టుకుంటే నీవు పాపానికి లోనవ్వకుండా, సాతాను యొక్క ప్రలోభానికి నీవు లోనవ్వకుండా నీ జీవితాన్ని నీవే మార్గం ఏర్పరచుకుంటావు. ఎప్పుడో తెలుసా? నీ హృదయంలో దేవుని మాటలు ఉన్నప్పుడు. అప్పుడు సాతాను కూడా నీ దగ్గరకు రావడానికి భయపడుతుంది. దానికి చోటాడుంది. నీ హృదయం ఉండ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలతో నింపుకొని ఉంటే అది రావడానికి చోట్లేదు కదా. అక్కడ చోట్లేదు కాబట్టి దూరం వెళ్ళిపోతుంది. మరి అక్కడ చోట్లేదు. ఎక్కడ ఖాళీగా ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క వాక్యము లేదో, ఎక్కడైతే దేవుని మాటలు వినడం లేదో, ఎక్కడైతే దేవుని వాక్యం విడిచిపెట్టేస్తున్నారో అక్కడ కాసుకొని రెడీగా, ఓ ఈ హృదయంలో ఖాళీగా ఉన్నది, ఇక్కడ నేను తిష్ట వేస్తానని చెప్పేసి అక్కడికి పోతాడు. నీ హృదయము ఖాళీగా వచ్చకండి. దుష్టుల ఆలోచన చెప్పక, పాపుల మార్గాన్ని నిలబక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. క్లారిటీగా దేవుడు ఇచ్చేసారండి. కీర్తన గ్రంథం 1వ వచనం చూడండి, అర్థమవుతుంది మీకు. దివారాత్రములు దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రము దేవుడు అంటే రాత్రి పౌలు సగం అనేది అర్థం. ధ్యానించడం. నీవు చదివిన వాక్యాన్ని, నీవు విన్న వాక్యాన్ని నీ హృదయంలో పదిలిపరుచుకొని అనుదినము, ఓ విభిచారం చేయకూడదు, ఓ దొంగతనం చేయకూడదు, ఓ అబద్ధం చెప్పకూడదు, ఓ దొంగిలించకూడదు, ఈ నీ హృదయంలో నువ్వు పదిలిపరుచుకుని ధ్యానము చేసుకుంటుండాలి. ప్రతి దినము నువ్వు ధ్యానము చేసుకుంటుంటే నీ యొక్క చూపు పాపపు చూపు ఉండదు, నీ నడక పాపపు నడకగా ఉండదు, నీ మాటలు పాపపు క్రియలుగా ఉండవు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం పెట్టుకుంటాడు. దొంగిలించకూడదు. విన్నా మన వాక్య దేవుని వాక్యం. దొంగిలించకూడదు. బైబిల్లో ఒక చిన్న దొంగని మీకు ఒక చిలిపి దొంగని మీకు బైబిల్ వాక్యంలో నేను చూపిస్తాను ప్రయత్నం. మనలాంటి దొంగ అతను కన్నా బయటపడ్డాడు, మనం బయటపడిన దొంగలం మనం. ఆ చిలుపు దొంగను ఒక్కసారి బైబిల్లో మనం గమనిద్దాం ప్రయోజనం. ఆయన ఎవరో కాదండి, ఇస్కరియోతు యోధ. యేసు ప్రభు శిష్యుల్లో ఒక్కడుగా మనం తెలుసుకున్నాం. యేసు ప్రభుని 33 నాణ్యాలకి యేసు ప్రభుని సిలువుకి అప్పచెప్పాడు కదా. ఆ చిలిపు దొంగ గురించి మనం ఒక్కసారి దేవుని వాక్యాలు చూద్దాం. ఆయన కూడా దొంగే. యేసు ప్రభుని అప్పచెప్పిన నేరస్తుడే కాదు, అతను దొంగ కూడా అంట. నా సొంత మాటలు కాదండి, దేవుని వాక్యంలో ఉంది. చూద్దాం దేవుని వాక్యం ఒక్కసారి గమనిద్దాం కదా. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి మనం గమనిస్తే ఆ చిలిపి దొంగ గురించి మనం క్లారిటీగా మాట్లాడేసుకుంటాం. దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యము నిజము, దేవుని వాక్యము భూమి ఆకాశం గతించను, ఆయన వాక్యము మాత్రము గతించదని చెప్పేసి మీకు నేను గట్టిగా మనం చేస్తున్నాను ప్రయత్నం. ఇట్లా చూద్దాము. 12వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి మనం గమనిద్దాం. 12వ అధ్యాయము 6వ వచనం గమనిస్తే మనం 12వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటా వస్తే మనకు 6వ వచనం మనకు క్లారిటీగా వస్తుంది. ప్రయోజనం
ఒకటి నుంచి మనం కొన్ని కొన్ని వచనాలు చదువుకున్నాము, తొందరగా చదువుకున్నాము. చూద్దాము. 1వ వచనము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసిను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియు మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ మార్త మనకు కనబడుతుంది. ప్రేమ దేవులారా, దేవుని వాక్యంలో కనబడుతుంది. అక్కడ మనకు ఒక స్త్రీ అక్కడ మనకు దేవుడి వాక్యంలో క్లారిటీగా కనబడుతుంది. అక్కడ యేసు ప్రభువుల వారు లాజరు లేపిన తర్వాత కొన్ని దినాల తర్వాత లాజరు దగ్గరకు వచ్చాడు. ఆ లాజరు ఊర్లోకి వచ్చాడు. బెతానియా అనే ఊర్లోకి వచ్చాడు. ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ ఊరిలో పస్కా పండుగలు 6 దినాలు ఉండగా వచ్చాడు కనుక వాళ్ళు యేసు ప్రభువుని పిలిచి లాజరు ఇంట్లో ఇందు పెట్టినట్లు వాక్య భావం తెలియజేస్తుంది. అక్కడ ఆ ఇందు పెట్టినప్పుడు యేసు ప్రభువుతో కూడా లాజరుతో కూడా శిష్యులు, యేసు ప్రభువుతో కూడా శిష్యులు అందరూ కూర్చొని ఆ ఇందుకు సిద్ధముగా ఉన్నారు. అప్పుడు ఒక స్త్రీ ఆడికొచ్చి ఆ స్త్రీ యేసు ప్రభుకి ఇక్కడ రాసిన ప్రేమ తెరంటారా జటామాంసి అత్తరు ఒక సేరున్న ఎత్తు తీసుకొని యేసు పాదములు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన రాస్తుంది. అక్కడ ఆ స్త్రీ గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం మనం, కానీ ఆ యొక్క సందర్భం వచ్చి కూడా మాట్లాడుతున్నాం ప్రేమ తెరంటారా. ఆ యొక్క స్త్రీ అత్తరు తీసుకొచ్చేసి యేసు ప్రభు పాదాల మీద పోసి యేసు ప్రభు పాదాలు శుభ్రం చేసి తన తల వెంట్రుకలతో తుడిచినట్లు వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. తల వెంట్రుకలతోనే ఎందుకు తుడవాలని చెప్పేసి మనం కొంచెం ఆలోచన చేస్తే గుడ్డలు లేవా, చేతు గుడ్లు లేదా, ఇంకేదైనా గుడ్లు లేవా, తల వెంట్రుకలతోనే ఎందుకు తుడవాలి అని ఆలోచన చేస్తే దేవుడు తల వెంట్రుకల గురించి చాలా క్లారిటీగా దేవుని వాక్యంలో తెలియజేసినటువంటి మగవాళ్ళు పురుషులు ఎంటుకలు పెంచుకోకూడదు, స్త్రీలు ఎంటుకలు కట్ చేసుకోకూడదు. స్త్రీలు ఎంటుకలు కట్ చేసుకుంటే అవమానకరము, పురుషులు ఎంటుకలు పెంచుకుంటే అవమానకరము. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు తెలియజేసే వాక్యంలో తెలియజేసిన విధముగా స్త్రీకి ఎంటుకలు గౌరవం తెస్తుందంట. ఒక స్త్రీకి ఎంటుకలు గౌరవం తెస్తుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఆ గౌరవం తెచ్చే ఎంటుకలతో ఆ స్త్రీ యేసు ప్రభు కాళ్ళని తుడిచినట్లు మన వాక్య భాగంలో చూసే ప్రేమ ఉంటారు. అంటే తనలో ఉన్న గౌరవాన్ని, తనలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకొని అది యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. అవి పెట్టేసి యేసు ప్రభు పాదాలని కడిగినట్లు మన వాక్య భాగంలో చూస్తున్నాం. సందర్భం అది కాదు కాబట్టి మన కిందకి వెళ్ళిపోతాం ప్రేమ ఉంటారు. ఆయన పాదాలు కడిగిన తర్వాత ఆ యొక్క అత్తరు ఇరుగంతో తెలుసా? 5వ వచనం చదువుకున్నాం. ఈ అత్తరెందుకు 300 ధ్యానారములను అమ్మి బేదలకు ఇయ్యలేదును. వారు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందుకు అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చును గనక అలాగూ చెప్పెను. ఈ చెప్పింది ఎవరో కాదండి, ఇస్కరియోతు యోధ అంటున్నాడు ఆ మాట. అక్కడ 600 ధ్యానారాలు ఇలువ వల్ల ఆ యొక్క అత్తరం తీసుకొచ్చి ప్రభువా నీ కాళ్ళ మీద పోసి వేస్ట్ చేస్తుంది కదా, అది అమ్మేసి ఎవరికైనా పేదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు అమ్ముతుంది, నీ ఎందుకు వేస్ట్ చేసింది అని ఇస్కరియోతు యోధ అక్కడ అన్నట్లు ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. అందుకు దేవుడు ఇక్కడ ఏం రాశాడంటే బాగా గమనించాలి ప్రేమంటారా. చూద్దాము ఒకసారి క్లారిటీగా అర్థం చదువుకున్నాము. 6వ వచనం చూద్దాం. వాడు ఎలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదంట. ఆ ఇస్కరియోతు యోధ ఇది బేదలకి ఇచ్చు కదా అమ్మి అని అన్నాడు. వాడు ఎలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండునందున అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చును కనుక అలాగూ చెప్పాను. ఆ శిష్యుళ్ళకి అందరికల్లా వాడు క్యాషియర్ ఉన్నట్టున్నాడు.
ఇస్కరియోతు క్యాషియర్ కావాలి. క్యాషియర్ కాబట్టి ఆ డబ్బు సంచి వాడి దగ్గర ఉంది. లేకపోతే ఈడే తీసుకొని వచ్చేవాడు డబ్బు సంచి. మీ వల్ల కాదు, మీరు డబ్బులు కరెక్ట్గా పంచలేరు, వచ్చిన డబ్బులు జాగ్రత్త చేయలేరు, కాబట్టి ఆ డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ యొక్క సంచి తీసుకుని ఈడు తగిలించుకోండి. ఇస్కరియోతు యోధ ఈడు ఆ డబ్బు సంచి తగిలించుకొని ఆ వచ్చిన ప్రార్థన చేసింది ఇక్కడ కావచ్చు, ఇక్కడ స్వస్థత జరిగింది కావచ్చు, వీళ్ళు భోజనం చేయడము, శిష్యులు భోజనం చేయడానికి వాళ్ళ అవసరాల నిమిత్తము ఎవరైనా సహాయము దేవుని యొక్క కృపావరములు పొందిన వాళ్ళు కొంత డబ్బు అతనికి ఇస్తే ఆ డబ్బు తీసి సంచులు వేసుకొని సగం నూకేసి సగం ఖర్చులు పెట్టాలని చెప్పేసి ఇక్కడ దేవుడు వాక్యం తెలియజేసుకుంటాడు. చూసారా వాక్య భాగాన్ని? ఇస్కరియోతు దొంగని క్లారిటీగా వచ్చేసి అక్కడ చూడండి ఒకసారి, ఇంకొకసారి చదువుకున్నాము 7వ వచనం. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని నుంచుకునేయుడి, వేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నానని చెప్పాను. ఆ యొక్క దొంగ ఆ మాట లేనప్పుడు వెంటనే యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఈ ఎత్తరు నాకు పోస్తుంది అని బాధపడాల్సిన అవసరం లేదు, అది పేదలకి ఏమో అని చెప్పి అది బాధపడాల్సిన అవసరం లేదు, కానీ మీ పేదవారు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేనున్నాను, నేను కొంతకాలమే మీతో ఉంటాను, కాబట్టి ఇంకా మీరు పేదలకు ఇవ్వాల్సిన సమయం ఉంది, వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పేసి దేవుడి వాక్యం అక్కడ కరాఖండిగా తెలియజేసి చూస్తున్నారు. మన సందర్భం అది కాదు, కానీ ఇక్కడ చూడండి అదే మన సందర్భం ఏంటంటే ఇస్కరియోతు యోధ ఇక్కడ దొంగగా మనకు కనపడుతున్నాడు. ఇక్కడ దొంగగా కనపడుతున్నాడు. ఆ యొక్క డబ్బులు సంచి ఇస్కరియోతు దగ్గర ఉన్నది కనుక ఆమె ఇచ్చే డబ్బు అది వేస్ట్ చేయకుండా నాకు ఇచ్చుంటే ఆ సంచిలో వేసుకొని నేను కొంత దొంగతనం చేసేసి కొంత శిష్యుడికి ఇచ్చేస్తే సరిపోను కదా అని దురాలోచన కలిగి ఆ స్త్రీతో మాట్లాడినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమ ఆ యొక్క దురాలోచనని దేవుడు గ్రహించాడు కనుక, ఆ దురాలోచన దేవుడు గమనించాడు కనుక వెంటనే ఇస్కరియోతు యోధకు చెప్పాడు, నీవు ఆలోచన కరెక్ట్ కాదు, ఈమె ఈ ఇలువగల అత్తరని నా పాదములను పోసి శుభ్రం చేసి తన పాపాలు కడుక్కున్నది, తనలో ఉన్న గర్వాన్ని మొత్తం తీసివేసుకుంది. పేదలు మీతోనే ఉంటారు, అత్తరు మీతోనే ఉంటుంది, కానీ చూడండి బిడ్డరా 8వ వచనం, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఆయన మనతో కూడా ఎల్లప్పుడు ఉండడు కనుక ఇది ఇప్పుడు కానీ అని చెప్పేసి చెప్పినట్టు దేవుడు వాక్యం చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో మనకు అర్థమైందంటే ఇస్కరియోతు దొంగ అని మనకు క్లారిటీగా అర్థమైంది. చిలిపి దొంగ ఎట్లాగంటే యేసు ప్రభువుతో కూడా ఉన్నాడు, యేసు ప్రభువుతో కూడా బ్రతుకుతున్నాడు, యేసు ప్రభువుతో కూడా తింటున్నాడు, యేసు ప్రభువుతో కూడా తిరుగుతున్నాడు, కానీ యేసు ప్రభువుకు తెలియదు అనుకుని దొంగతనం చేస్తున్నాడు. ఇదంతా యేసు ప్రభువుకు తెలియదు అనుకుంటాడు. మనం కూడా అలా ఉన్నాం ప్రేమ, మనం కూడా అదే బ్రతుకుతున్నాం. నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నాం, నేను దొంగతనం చేసి దేవుడికి తెలియదులే, నన్ను ఎవరు చూడటం లేదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ హృదయంలో ఏమున్నదో, నీ హృదయంలో ఏం తలస్తున్నావో, నీ యొక్క మనసులో ఏం ఆలోచన చేస్తున్నావో సమస్తము తెలిసిన వాడు సజీవుడైన యేసు క్రీస్తు మాత్రమే అని చెప్పేసి నేను ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. జాగ్రత్త పడాలి ప్రేమ, జాగ్రత్త పడాలి. ఎంతకాలము నీవు దేవునికి వ్యతిరేకమైన బ్రతుకుతున్నావో ఆలోచించాలి ప్రేమ. మునుపు యేసుక్రీస్తు నమ్మకం మునుపు, యేసుక్రీస్తుని దగ్గరకు రాక మునుపు, యేసుక్రీస్తుని నీవు నిజమైన రక్షకుడుగా నీవు అంగీకరించక మునుపు నీవు దొంగవి, వ్యభిచారివి, అబద్ధమేమో. యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత నీవు నీ దొంగతనాలు మానేయమన్నాడు దేవుడు. ఇక్కడ చదువుకున్నాం, వాక్య భాగం చదువుకున్నాం కదా, మనం ఎపిసోడ్ చదువుకున్నాం కదా. ఒకప్పుడు నువ్వు దొంగవేమో, ఇప్పుడు దొంగిలించడం మాని. ఇప్పుడు దొంగిలించక నీవు నిజాయితీగా సంపాదించింది, కష్టపడి సంపాదించింది నలుగురికి పంచిపెట్టు, నేను ఆశీర్వదిస్తాను. నువ్వు దొంగ లెక్కలు రాసి, నువ్వు అక్రమంగా సంపాదించి, ఒకరు మోసం చేసి సంపాదించి, ఒకరు నాశనం చేసి సంపాదించిన డబ్బు నీవు నా దగ్గరకు తీసుకొస్తే నేను అంగీకరిస్తాను అనుకుంటున్నావా?
దేవుడు అన్నాడు. ఈ వారంలో నాకు ఇంత డబ్బు వచ్చింది ప్రభువా, ఈ నెలలో ఇంత డబ్బు వచ్చింది ప్రభువా, ఇదిగో యేసు దేవునికి 10% కాదు, ప్రతి నెల 10%, ఈ నెలలో మాత్రం నేను 50% దేవుడికి ఇస్తాను అని అనేక మంది క్రైస్తవులు దేవుడికి దగ్గర తీసుకెళ్ళారు. అది అక్రమంగా సంపాదించిందా, అన్యాయంగా సంపాదించిందా, వీటన్నిటికి గమనించిన ప్రయోజనం ఉంటారా? సంపాదించిన దాంట్లో సగం తీసుకువేస్తుంటారు. అవన్నీ నాకు అవసరం లేదు. మునుపటి దినములో నీవు దొంగవై అయి ఉండొచ్చేమో, కానీ వాటిని విడిచిపెట్టేయి. ఇప్పుడు నీవు సజీవుడని యేసు దగ్గరకు వచ్చున్నావు. యథార్థము, నీతి, న్యాయము కలిగిన దేవుని దగ్గరికి నీవు వచ్చున్నావు. కాబట్టి మునుపటి దొంగిలించిందంతా విడిచిపెట్టి ఇక దొంగలక, ఇక దొంగతనము చేయక, కష్టపడిన సంపాదించింది నీవు పంచిపెట్టు, అప్పుడు నీకు ఆశీర్వాదం అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్న ప్రయత్నం. ఇక్కడ చూడండి, ఈ ఇస్కరియోతు యోధ ఆ యొక్క డబ్బులు సంచి తన దగ్గరే ఉన్నది కనుక ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి? ఆ డబ్బు వేస్ట్ చేయకుండా ఆ అత్తను అమ్మి ఆ డబ్బు నాకు ఇచ్చుంటే సగం తీసుకొని సగం ఖర్చు పెడుతున్నాం కదా అని ఆలోచించేస్తాను. ఇస్కరియోతు యోధ లాంటి దొంగ బ్రతుకు మన కొద్దిపోయింది. అలాంటి దొంగ బ్రతుకు బ్రతికి, అలాంటి దొంగ జీవితం జీవించి లాంటి ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు తెలుసా? చనిపోయాడు. ఊరేసుకుని చనిపోయాడు. పేగులు బయటకు వచ్చే విధముగా దారుణమైన సాగు చచ్చిపోయాడు. చూద్దాం కొద్ది ఇక్కడ ఇస్కరియోతు యోధ ఏ దొంగ ఆలోచన చేస్తున్నాడో గమనిద్దాం. ఒక వచ్చిన చూసి దేవుని యొక్క ముగించుకున్నాం మనం. చూద్దాం. యోహాను సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచ్చిన ఒకసారి గమనిద్దాం. ప్రేమికులారా, మనం 14వ అధ్యాయం 14వ వచ్చిన చూడండి. అప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, అప్పుడు 12 మందిలో ఒకడకు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగింపని ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 30 నాణ్యములు యేసు ప్రభువును పట్టడానికి వాడు తూసి ఇచ్చారు అతనికి. యేసు ప్రభువు నీకు పట్టిస్తాను నేను, నాకేమిస్తారు మీరు? దురాలోచన కలిగి పాపపు సాతాను యొక్క పాపపు మాటలు వినోళ్ళు యేసు ప్రభువుని మీకు పట్టిస్తే నాకేమిస్తారు? 30 వెండి నాణ్యములు ఇస్తారు. వెంటనే తూసి అతనికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అతను ఆ 30 నాణ్యములు తీసుకుని యేసు ప్రభువుని పట్టించుకుంటకు అవకాశము కోసము వాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. యేసు ప్రభువుని పట్టించుటకు వాడు వేచి చూస్తున్నట్లు దేవుడి వాక్యము మనకు తెలియజేసుకుంటుంది. కాబట్టి మనము దేవుని యొక్క మాట ప్రకారం బ్రతకతాం, దేవుని యొక్క కృప ప్రకారం బ్రతకతాం. ఇస్కరియోతు యోధాయకుడు దొంగ ఆలోచన కలిగి యేసు ప్రభువును పట్టేయాలని చెప్పేసి ప్రయత్నంలో జీవిస్తున్నట్లు మనం ఇప్పుడు వాక్య భాగంలో చదివాం. ప్రేమ చూద్దాము. 14వ వచనం 16వ వచనం గమనిద్దాం. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. తగిన సమయం కనిపెట్టుచున్నది ఎవరు? దొంగలు. ఆ ఇంట్లో వాడు ఎప్పుడు ఏ ఊరికి పోతాడా, ఎప్పుడు ఏడకపోతాడా అని దొంగ కాచిపెట్టి ఉంటాడు. ఆ దొంగ కాచుకొని ఎదురు చూచి మాటు వేస్తాడు. ప్రేమ
ఇక్కడ ఇస్కరియోతు యోధ కూడా దొంగ ఆలోచనలు కలిగి యేసు ప్రభువుని ఎక్కడ పట్టించాలా, ఏ విధంగా పట్టించాలా ఒక ప్లాన్తో ఎదురు చూస్తున్నట్లు దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది మనకు. అలాంటి జీవితం మనం జీవిస్తున్నాం ఆలోచించాలి. ఇస్కరియోతు లాంటి బ్రతుకు మనలో ఉంటే తీసివేసుకున్నాం. ఇస్కరియోతు లాంటి జీవితం మనలో ఉంటే తీసివేసుకున్నాం. ప్రేమ అంటారా? అలా వేసుకోలేని పక్షంలో ఇస్కరియోతు యోధ ఆలోచనలు మనలో ఉంటే ఆ ఇస్కరియోతు యోధ లాగా మన జీవితం కూడా అతాంతరంగా చచ్చిపోతాం. అతను రాజు కావాలనుకున్నాడు, నాయకుడు కావాలనుకుంటున్నాడు, డబ్బు కావాలనుకుంటున్నాడు, పదవి కావాలనుకుంటున్నాడు, అతను హోదాగా బతకాలనుకున్నాడు. కానీ చివరికి అతని ఆలోచన, అతని దొంగతనము, అతని యొక్క దురాలోచన, సాతాని క్రియల వలన అతడు నాశనం అయిపోయినట్లు దేవుడు వాక్యం మనకు తెలుస్తుందండి. అతను 33 నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మేశాడు. ఆ 33 నాణ్యాలు వాడు అనుభవించగలిగాడా? లేదండి, అనుభవించలేకపోయాడు, చనిపోయాడు. కాబట్టి ప్రేమ దేవులారా, మనము కూడా దేవుని యొక్క మాట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి. దొంగతనము సింపుల్లే, అది పెద్ద పొరపాటు లేదే, అది పెద్ద విషయం కాదులే అని అనుకుంటున్నావేమో. నా అలాంటి స్థితిలో బ్రతకొద్దు. అలాంటి పాపపు ఘోరమైన ఆలోచనతో బ్రతకొద్దు. దొంగతనము వ్యభిచారము కన్నా నరహత్యనే ఘోరమని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. ఒకడు దొంగ కన్నము వేయడానికి వచ్చినప్పుడు, దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఆ దొంగను పట్టుకొని చచ్చినట్లు కొట్టినను, చంపేసినను వాడు నిరపరాధిగా, రక్త నిరపరాధిగా అతను కనబడ్డని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. ప్రజలు నరహత్యకన్నా ఘోరమైనది అనమాట. దొంగతనం వద్దండి. దేవునికి వ్యతిరేకంగా మన బ్రతుకులు వద్దండి. దేవునికి వ్యతిరేకంగా మన జీవితాలు వద్దండి. అలా జీవించి మన జీవితాన్ని అల్లకొల్లం చేసుకొని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని సంతోషకరంలో జీవించలేక పాపంలోనే మన బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి కనుక అలాంటి జీవితాన్ని విడిచిపెట్టేద్దాం. దేవుడు చెప్పాడు వాక్య భాగంలో, నీవు మునుపటి దినములో నీవు దొంగ ఉంటే ఆ దొంగతనాన్ని విడిచిపెట్టేసి ఇప్పటి నుంచి నీకు రక్షణ నేను ఇస్తాను. నీకు రక్షణ ఇచ్చి పరలోక రాజ్యములో నీకు ఏర్పాటు చేయబడిన ఒక స్వాస్థ్యముగా నీకు పరలోక రాజ్యంలో ఒక స్థానం ఇస్తున్నాను. ఆ స్థానము నీకు కావాలంటే నీవు నా మాట వినాలి బిడ్డ అని చెప్పేసి దేవుడు వాక్యం, నా కుమారుడా, నా కుమార్తె దేవుని వాక్యం విని ఆయన దీవెనలు పొంది పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరు వారసుడుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం మనం జీవించి కృప పొందుతాము. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి, నీ పాదాలకు స్తోత్రం తండ్రి. గడిచిన ప్రభు సమయం అంతా నీ కృపా కాపుదలతో నింపావు తండ్రి. నానా ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్న ప్రతి మాట ప్రభువ, ఇది నీ యొక్క ఆజ్ఞ నిమిత్తం మేము నమ్ముచున్నాము తండ్రి. నీవు పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడేందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువ. వినుచున్న ప్రతి బిడ్డ ప్రభువ, అయా ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధన చేసి ప్రభు, ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు కదిలించండి, ప్రతి బిడ్డ యొక్క మనసును మీరు తాకండి, ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దర్శించండి. పాపములో నుంచి మనకి విడుదల దయచేసి తండ్రి, నీవు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని తండ్రి, ప్రతి ఒక్క హృదయాన్ని మీ వైపు మలుచుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వారము వీడియోలో కొంచెము వీడియో సమయం ఎక్కువైంది, నాకు క్షమించండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తము నాకు ఫోన్ చేయదలుచుకుంటే నా నెంబర్ చెప్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. 9908484407. మరొకసారి చెప్తాను ఫ్రెండ్, 9908484407. మీకు అవసరం నిమిత్తము నాకు ఫోన్ చేస్తే మీ నిమిత్తము నా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆమె యేసు రక్తమే, సెలువు రక్తమే.